నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్యకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ సమస్యను ఎలా అధిగమించాలి అనే విషయాలను తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ నందిత గారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, విటమిన్ డి వల్ల వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? వైటమిన్ డి డెఫిషియన్సీ అవుట్ ఆఫ్ 10 people 5 to 6 people నవేడేస్ సఫర్ అవుతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ అనమాట. కిడ్స్ నుంచి సఫర్ అవుతున్నారు. మన ఇండియాలో చాలా పుష్కలంగా మనకి సన్లైట్ దొరుకుతుంది. సన్లైట్ నుంచి మనకి వైటమిన్ డి అనేది డైరెక్ట్గా దొరుకుతుంది. బట్ ఎందుకు డెఫిషియన్సీ ఉందంటే మనం గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోయినా డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫుడ్ తింటున్నారు, ఆ తినే ఫుడ్ మీకు సరిగా డైజెషన్ అవ్వట్లేదు, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కరెక్ట్గా లేదు అంటే కూడా మనం ఎంత ఫుడ్ తీసుకున్నా యూజ్ ఉండదు. అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా నవేడేస్ పెరుగుతుందంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, ఎందుకంటే అల్ట్రా వైలెట్ రేస్ ఎక్కువగా ఉన్నాయని కాజ్ కావచ్చు, జాబ్ డిమాండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ కొంతమంది సన్కి ఎక్స్పోజ్ అయినా సరే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మెటబాలిజం రేట్ కరెక్ట్గా లేకపోవడం, అంటే వాళ్ళ గట్ ఫ్లోరాలో ఉండవలసిన మైక్రోబయోబ్స్ ఉండవలసిన దానికన్నా ఇన్బ్యాలెన్స్డ్గా ఉండడం. దానివల్ల మన బాడీలో మెటబాలిజం తగ్గిపోయి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం తీసుకునే ఫుడ్లో కూడా, అంటే మష్రూమ్స్ కానివ్వండి, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఫోర్టిఫైడ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, మష్రూమ్స్, దీంతోపాటు చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ అండ్ ఓట్స్, ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. వీటిలో మనకి వైటమిన్ డి కంపేర్ టు అదర్ ఫుడ్స్ కొద్దిగా దొరుకుతుంది. అలా తీసుకోవాలి. నేచురల్గా అయితే మనకి సన్లైట్ నుంచి వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్స్ కానీ ఒక 10 minutes కూర్చుంటే వీక్లీ థ్రైస్ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే మీరు ఎంత డైట్ ఫాలో అవుతున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా సరే మీకు వెయిట్ లాస్ అవ్వట్లేదంటే మెయిన్ మనం వైటమిన్ డి టెస్ట్ చేసుకోవాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మనకు వెయిట్ లాస్ అవ్వడం కష్టం, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం కష్టం, డిప్రెషన్ ఎక్కువగా అయిపోతుంది, యాంగ్జైటీ కేసెస్ ఎక్కువ అయిపోతాయి, వీక్నెస్ ఎక్కువ అయిపోతుంది, డ్రై స్కిన్ ఎక్కువ అయిపోతుంది, డ్రై హెయిర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా వాటికి లింక్ ఉంటుంది. సో మనకి ఎక్కువగా స్టామినా లేకపోయినా, ఎంత ఫుడ్ తీసుకున్నా సరే, సెవెర్ వీక్నెస్ ఉన్నా, మూడ్ స్వింగ్స్ ఉన్నా, డిప్రెషన్ ఎక్కువగా పెరిగిపోతున్నా, అంటే ఏ రీజన్ లేకపోయినా ఎక్కువగా బాధపడడం, లేకపోతే ఒకదాన్ని తలుచుకుని ఎక్కువగా డిప్రెస్ అయిపోవడం, అది ఏదైనా అవ్వచ్చు, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, అండ్ ఓవర్కమ్ చేయలేకపోవడం, దీంతోపాటు స్కిన్ డ్రై అయిపోవడం, రింకిల్స్ ఎక్కువ అయిపోవడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, వీక్నెస్ అయిపోవడం, అండ్ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, అంతా వైటమిన్ డి డెఫిషియన్సీ. సో మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ తగ్గాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో ఆల్రెడీ నేను చెప్పినట్లు అవంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. మన గట్ ఫ్లోర్ అంటే ఏమన్నా సరే గ్యాస్ట్రిక్ ఉందా, ఎసిడిటీ ఉందా, బ్లోటింగ్ ఉందా, ఇలాంటివి చెక్ చేసుకోవాలి. సో మనకి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఉందన్నా సరే వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన ఇంటెస్టైన్లో మనకి వైటమిన్ డి కొద్దిగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడక్షన్ తగ్గిపోతే కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకసారి టెస్ట్ ఎవ్రీ 6 months ఒకసారి వైటమిన్ డి టెస్ట్ చేసుకోవడం బెటర్. ఫారిన్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి నేచురల్గా వైటమిన్ డి దొరకదు కాబట్టి వాళ్ళకి డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ స్కిన్ క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో వైటమిన్ డి డెఫిషియన్సీ మనకి సిమ్టమ్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎనీహౌ 6 months ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, చీజ్ కానీ, ఫోర్టిఫైడ్ మిల్క్ కానీ, దీంతో పాటు మష్రూమ్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఓట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చిన్న చేపల్లో ఎక్కువగా ఉంటుంది వైటమిన్ డి, అండ్ పెద్ద చేపల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ పెద్ద చేపలతో పోలిస్తే చిన్న చేపలతో ఎక్కువగా ఉంటుంది. అసలు అలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నా మనకి చాలా వరకు డెఫిషియన్సీ తగ్గించుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఎలా తీసుకోవాలి మేడం? వెజిటేరియన్స్ అయితే ఆల్రెడీ చెప్పినట్టు ఓట్స్ ఇలాంటివి ఎక్కువ సన్లైట్కి కూర్చోవచ్చు. అండ్ సన్లైట్ కూర్చున్న వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే డెఫినెట్లీ గట్ చెక్ చేసుకోవాలి. ఆ గట్ రీబూట్ ఫుడ్స్ తీసుకోవాలి. అదే దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ డైటీషియన్స్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. మేడం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని వింటుంటాం. నిజంగానే ఈ సిట్టింగ్ జాబ్స్ వల్ల ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుందా? అంటే వాళ్ళు ప్రొలాంగ్డ్ టైమింగ్స్లో ఎక్కువగా ఏసీలో ఉండడం వలన, సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ పెరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 10 people నేను చూసినట్లయితే నాకు వచ్చిన క్లయింట్స్కి 5 to 6 people, మోర్ దెన్ 5 to 6 ఆల్సో వైటమిన్ డి డెఫిషియన్సీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ అనే కాదు, సిట్టింగ్ జాబ్స్లో ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళు, వాళ్ళు తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు, గట్
గట్ హెల్త్ కరెక్ట్గా లేని వాళ్ళకంతా వైటమిన్ డి డెఫిషియన్సీ పెరిగిపోతున్నాయి. అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఆల్రెడీ నేను చెప్పినట్లయితే ఇది చాలా వాటికి లింక్ అయి ఉంటుంది. ఓకే. డయాబెటీస్కి లింక్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడం కష్టం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే, ఎంత డైట్ ఫాలో అయినా సరే ఆ గ్లూకోజ్ లెవెల్స్ని తక్కువ చేయడం కష్టం. ఎందుకంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. కాబట్టి మనకి వైటమిన్ డి అనేది డయాబెటీస్తో లింక్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్తో లింక్ ఉంది, సడన్గా కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చింది అనుకోండి. సో వన్ ఆఫ్ ద రీజన్ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. హార్ట్ రిథమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట, అది కూడా ఉంటుంది. అండ్ ఇన్ఫెర్టిలిటీ, ఆల్రెడీ మనం చెప్పినట్లు ఫెర్టిలిటీ రేట్ పెరగాలంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండకూడదు. వైటమిన్ డి మన బాడీలో కరెక్ట్గా ఉండాలి. లేదు అంటే అది కూడా ఇన్ఫెర్టిలిటీ కేసెస్ ఎక్కువైపోతాయి. అండ్ డిప్రెషన్, సూసైడికల్ థాట్స్ కూడా ఎక్కువగా వైటమిన్ డి డెఫిషియన్సీతో లింక్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి బ్రెయిన్ యాక్టివేట్ చేసేదే వైటమిన్ డి. అందుకే సన్కి కూర్చున్నాం అనుకోండి, ఐ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి అంటారు పెద్దవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ మనం సన్ కూర్చుంటే. అండ్ ఏదైనా మూడ్ స్వింగ్స్ ఉన్నా తగ్గుతాయి అంటారు. ఎందుకంటే వైటమిన్ డి డెఫిషియన్సీ మనకు పుష్కలంగా వస్తుంది కాబట్టి మూడ్ యాక్టివేట్ అవుతుంది. మన ఇండియాలో మనకు పుష్కలంగా వైటమిన్ డి ఉంటుంది, కానీ ఈ రోజుల్లో మనకు తగ్గిపోతుంది. లైక్ మనం ఎక్స్పోజ్ అవ్వడం కానీ, డెఫిషియన్సీ ఎక్స్పోజ్ అయినా సరే, డెఫిషియన్సీ అంటే మన గట్ హెల్త్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. ఆ గట్ ఫ్లోరా అనేది మనం తీసుకునే ఫుడ్ బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. ఆ గట్ ఫ్లోరా కరెక్ట్గా లేకపోతే అన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అండ్ గట్ ఫ్లోరా కరెక్ట్గా ఉంటే అన్ని డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అంత డిపెండ్స్ ఆన్ ద గట్ హెల్త్ ఎంత బాగుంటే మన హెల్త్ అంత బాగుంటుంది. డైలీ డైట్లో విటమిన్ డికి సంబంధించిన ఫుడ్ ఏముంటుంది మేడం? మష్రూమ్స్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఫిషెస్, స్మాల్ ఫిషెస్ కానీ లార్జ్ ఫిషెస్ కానీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కాల్షియంకి కావాల్సిన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నా సరే మనకి అంటే ఎక్కువగా వైటమిన్ డి రాదు, కానీ కాల్షియం అయితే వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడమే బెటర్. వీక్లీ థ్రైస్ ఎక్స్పోజ్ అయినా బెటర్. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఎర్లీ మార్నింగ్, లేట్ ఇన్ ద ఈవినింగ్. మనకి నేచురల్గా మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది వైటమిన్ డి. మనం ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది. ఏ టైంలో కూర్చుంటే బెటర్ అంటే? పొద్దున్న 8 లోపల, సాయంత్రం 5 పైన ఒక 10 to 15 minutes సరిపోతుంది. పిల్లలు కూడా ఎక్కువగా ఎండలో ఆడుకొని ఇవ్వాలి. ఈ కాలం పిల్లలు ఆడుకోవట్లేదు, అందుకే ఒబేసిటీ పెరిగిపోతుంది. ఒబేసిటీ కేసెస్ లింక్డ్ విత్ వైటమిన్ డి డెఫిషియన్సీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. దాంతోపాటు పిల్లలకి మొబిలిటీ లేదు, వాళ్ళ బాడీ మూవ్మెంట్ లేదు, ఓన్లీ గేమ్స్, మొబైల్స్లో ఎక్కువగా ఉంటున్నారు. దీనివల్ల 15 years వచ్చే ముందుకి type 1 డయాబెటీస్, type 2 డయాబెటీస్ అండ్ దీంతో పాటు మెటబాలిక్ డిసార్డర్స్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, విటలిగో కానివ్వండి, సోరియాసిస్ కేసెస్ పెరిగిపోతుంది. అవును. ఎందుకంటే ఇది సోరియాసిస్, విటలిగో, స్కిన్ రిలేటెడ్ ర్యాషెస్ వచ్చినా అది కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే పెరిగిపోతుంది, తగ్గడం కష్టం. అలా మేడం, మీరు చెప్పినట్టు అందరూ అన్ని రకాల ఫుడ్ తీసుకోలేరు కాబట్టి ఈ ఫుడ్కి రీప్లేస్మెంట్గా సప్లిమెంట్స్ ద్వారా ఈ విటమిన్ డి డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చా? ఫుడ్కి రీప్లేస్మెంట్ ఏది తీసుకోకూడదు, మనకి ఫుడ్కి సబ్స్టిట్యూట్ ఏది తీసుకోకూడదు. ఫుడ్తో పాటు సప్లిమెంట్ తీసుకోవాలి. ఏంటి డెఫిషియన్సీ ఉంటే మనకి ఒక అడల్ట్ పర్సన్కి రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు వైటమిన్ డి అనేది అవసరం. ఓకే. సో అది మనం తీసుకున్న ఫుడ్లో నుంచి లేదు అనుకుంటే ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు ఆ ఫుడ్స్ రోజుకి ఒకసారి ఇంక్లూడ్ చేసుకోవాలి. మనకి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ డైలీ దొరుకుతాయి కదా, దానికి ఏం ప్రాబ్లం అవ్వలేదు. కానీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హయ్యర్ డోసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. డాక్టర్స్ అయితే ఇంజెక్షన్స్ ఇస్తారు వీక్లీ వన్స్ అలా. లేదు సప్లిమెంట్ తీసుకోవచ్చు అంటే రోజుకి మనకి ఆ ప్రిస్క్రైబ్డ్ డోసెస్ సప్లిమెంట్ దొరుకుతాయి, అది తీసుకున్నా సరే ఫుడ్ తీసుకోవాలి. లేదు అనుకుంటే మనకి ఫుడ్కి సబ్స్టిట్యూట్ ఏది చేయలేము, ఎందుకంటే ఫుడ్లో ఉన్నంత న్యూట్రియంట్స్ మనకి సప్లిమెంట్లో రాదు. ఫుడ్లో ఫైటో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అవి ఆ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి సప్లిమెంట్ నుంచి రాదు. సో సప్లిమెంట్స్ అబ్జర్షన్ వేరుగా ఉంటుంది, మనం తీసుకునే ఫుడ్ బాడీలో అబ్జర్షన్ వేరుగా ఉంటుంది. వెరీ సింపుల్. మనకి అకార్డింగ్ టు ఆయుర్వేదం మాట్లాడితే మనం ప్రకృతి అంటాం మన బాడీని ప్రకృతితో మేడప్ అయింది అంటాం. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ మనం బాడీకి రిలేటెడ్. పలానా ఫుడ్ తీసుకుంటే పలానా ఆర్గన్ పనిచేస్తుంది అంటే కంప్లీట్గా నేచర్. అండ్ సన్ నేచర్, అవన్నీ నేచర్. సో మనకేంటంటే మన బాడీ అనేది ఒక ప్రకృతి. ఆ బాడీని ఎలా హీల్ చేయాలంటే ఫుడ్తోనే హీల్ చేయాలి. కానీ న్యూట్రాసిటికల్స్, ఫార్మాసిటికల్స్ రెండు ఉంటాయి. ఫార్మాసిటికల్ అంటే మెడిసిన్, న్యూట్రాసిటికల్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట. కంపేర్ టు ఫార్మాసిటికల్స్, న్యూట్రాసిటికల్స్ డైటీషియన్స్ రికమెండ్ చేస్తారు అలాంగ్ విత్ ద ఫుడ్.
ఫుడ్కి సబ్స్టిట్యూట్ ఏది కాదు. ఓకే. తీసుకోవచ్చు, బట్ 3 months వరకు యూస్ చేసి తర్వాత అంటే డిస్కంటిన్యూ చేయొచ్చు. బట్ మనం ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకున్న డెఫిషియన్సీని బట్టి వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట, అది వేరు. లేదు మనకి డాక్టర్ మాకు సప్లిమెంట్ తీసుకోవచ్చు అంటే మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ దొరుకుతాయి. మనకి నచ్చిన బ్రాండ్, మనకి ట్రస్టబుల్ బ్రాండ్ చేసుకొని అలాంగ్ విత్ ద ఫుడ్ సప్లిమెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, విటమిన్ డి డెఫిషియన్సీకి సంబంధించి ఎలాంటి డైట్ తీసుకోవాలి, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.